ఇంకా టైం పట్ల ఉంది గంట పక్కే మనకి కోపడుతుందా అందరే ఉంది తర్వాత పని చేస్తాము. బాబు ఏం చేస్తున్నారా? ఇప్పుడు దాకా కుర్చీ అంత మరకలు పోతుందని కూర్చున్నావా పడుకున్నావరా? పొద్దు నుంచి కష్టపడిన కష్టం ఏం కనపడుతుందని చెప్పండి. మరి అమ్మగానే ఏం భూసేమన్నపై బాగా పట్టింది అది జరగమా మీతో పెద్దగా అవ్వలేదండి. మరి అందుకే మరి నీకు నెల శాలరీ కట్ చేసి 500 సరే కానీ వీళ్ళ విషయాలు ఏమైనా ఉంటే సాల్వ్ చేసి వస్తాను. అందులోకి ఇంటి దగ్గర పని చూడు, అమ్మగారిని చూడు, కాపీ ఇచ్చుకుని పేపర్ తీసి రెడీలో ఉంచు. ఓకేనా? మీరు అలా చూసి ఊరు చూసిరండి గ్యాప్లో ఇల్లుని అమ్మగారిని బాగా చూసుకుంటారండి. ఇల్లు కదరా, నీ ఇల్లు కదరా బాబు, నా ఇల్లులా చూసుకోరా బాబు. మీ ఇల్లు గారు చూసుకుంటారండి. ఇక నయ్యం అమ్మగారు నీ అమ్మగారిలా చూసుకుంటా అనుకోలేదు, మా అమ్మగారు మీ అమ్మగారిలా చూసుకోరా బాబు. అమ్మగారు కన్నా తెల్లండి బాబు. అదే సరే అది కానీ మందమరుపు కదరా నీకు. సరే వెళ్తాను అలాగా. సరే అయ్యగారు రోజు కూర్చుని కుర్చీలో పేపర్ ఏం చెప్తారో తెలియలేదు. ఇవన్నీ బొమ్మలు అవి ఉన్నాయి, భలే ఉన్నాయి. అదే ఇది బాబు అయ్యా అమ్మగారు చైర్ నీకోసం వేసినట్టున్నారేటి? తుడిచి అలసిపోయిన నడుము నస్తున్నారు కానీ కూర్చోమని. అమ్మగారిని ఎగ వచ్చింది అయితే నీ కాపీ పెట్టి బూసి ఇచ్చి నీకు పేపర్ కూడా చదివించుకుంది కదరా. మీరు చదువుకున్న పేపర్ నలిగిపోయిన అలాగనే చూస్తున్నాను, ఇస్త్రీ చేసినట్టు కూర్చున్నాను. లేదా నీకు తోడు పని పెట్టుకో, నీకు ఆన్ నొప్పుతాడు కదా. అయ్యేమనకరా, నీ దాంట్లో శాలరీ దాంట్లో సగం ఇస్తాను అడికి. ఇప్పటికే నెల కాకట్ చేసుకుంటా పోతున్నారండి. నెలకు వచ్చి 2 రూపాయలు వస్తుంది. ఈ నెల నీకు 2 రూపాయలు వస్తుంది, నీకేమి రాదురా. అది మంది గుర్తెట్టుకో. ఇవాళ విషయాలు ఏంటి, ఇవాళ ఏమొచ్చేది ఒకసారి చూడండి. ఈ పేపర్లో ఉన్నది మన కథ ఎలా ఉంది, అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే. ఏం చేస్తాంరా? సరే అయితే మళ్ళీ నేను సాంబా కూడా తిరిగి వస్తాను. ఆవిడ నాకు వడ్డీ ఇవ్వాల, వడ్డీ ఇవ్వకుండా 5 ఎగ్గేస్తున్నాడు. మళ్ళీ వచ్చి నీకు ఏం చేయాలని ఆడపడి నీకు చెప్తాను. ఓకేనా? నీ ఎలా పోయినని మళ్ళీ నువ్వు కుర్చీలో కూర్చోక ఉన్నా ఈ నెల 2 రూపాయలు కూడా రాదు. అలాగేనండి, వెళ్ళండి. 6 నెలల బట్టి తిరుగుతున్నారు, అడగాంచి వడ్డీ వడ్డీలా చూపోతున్నారు. ఏం పేసంటే ఏం లేదు. ఈ గ్యాప్లో మనం చిన్న పక్క వేసుకున్నాం. ఇది బాబు అయ్యారు పని చేస్తున్నావా పడుకుంటున్నారా? మీరు ఎలా వస్తున్నారో చూస్తున్నాండి. అమ్మగారు చెప్పు బెడ్డకి తెచ్చాయి. సరేగా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి అయ్యా. సాంబ కూడా దగ్గరికి వెళ్ళాను. అలాగనే అయ్యా. ఆడేళ్తే ఇంటి దగ్గర లేడు. అలా ఆవిడ ఉంది. బావయ్యా ఇచ్చేస్తాడు, బావయ్యా ఇచ్చేస్తాడు, బావయ్య అంటుంది కానీ ఎప్పుడు ఇస్తాడన్నా చెప్తాడు. సాంబ కూడా అలా ఆవిడ డబ్బులు అసలు ఎత్తలేదు, వడ్డీ ఎత్తలేదు, ఏం చేయాలో అర్థం అవుతలేదు. బావయ్య అన్న మాత్రం ముందు వస్తుంది, డబ్బులు మాత్రం వస్తలేదు. సరే అమ్మా సాయంత్రం ఆవిడ వస్తే పంపించి నా దగ్గరికి. ఆడికి వడ్డీకి ఎగస్ట్రా వడ్డీ 2 రూపాయలు ఆడికి ఎగస్ట్రా నేను ఇవ్వాలా అని చెప్పాను. తర్వాత ఊళ్ళోకి వెళ్తుంటే పెద్ద కాంతి మెరుగులు పెట్టి అదొక స్టార్లో వేసింది. అక్కడ ఏం జరుగుతుందంటావు? మీకు తెలియదేటండి? ఏట్రా బాబు అది? అది ఆ ఎలుగు కారణం ఆయన పుట్టాడని. ఎవరు పుట్టారని? అదే యేసుప్రభు పుట్టాడని. నాకు తెలియకుండా యేసుప్రభు పుట్టేస్తాడా? అదే మరి మీకు తెలియదు. అది మీకు తెలిసింది. అభిమానులకి జనాలు ఏం చేస్తున్నారు, వడ్డీ ఎక్కడ ఉంది, డబ్బు ఎక్కడ పోతుందన్న గానే దేవుళ్ళు ఉన్నారు. మన దేవుడు కాదు, ఇంకా దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నా దగ్గర డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి,
ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నా దగ్గర ఎందుకు పని చేస్తున్నావు 2 రూపాయలకి? డబ్బు ఉంది కాబట్టి. మరి అంతే కదరా. ఇప్పుడు నీకు మీ దేవుడు నీకేనా నీకు చేసాడా? ఇవ్వలేదు కదా. మరి ఏంటి ఆ దేవుడిని అంత అలా ఆరాధించడం ఏంటి? అది ఏంటంటున్నాను కారణం? చుట్టారని స్టార్ ఎట్టుకొని ఉన్నారు అలా. స్టార్ ఎట్టుకున్నారా? ఏడు బాబు పిలిస్తే వస్తాడా బాబు మీ దేవుడు? మీరు పిలిస్తే రారు. వస్తాడు రారు. యారా బాబు మీరు పిలిస్తే వస్తారేంటి? ఇప్పుడు సపోజ్ నేను పిలిస్తే రారంటున్నా కదా మీ యేసు ప్రభు. మన జగన్ వచ్చాడు. బాబు నువ్వు లంచ్ తినంటే కాఫీ తాగి సరిపోతాను, కాఫీ తాగి పోయాడు. పోయాడు కదా, నేనే కదా ఇచ్చాను. నువ్వు ఇచ్చావు. మళ్ళీ మన 2వ వారం నాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు. బాబు కాఫీ తాగంటే భోజనం చేసి వెళ్ళాడు. నేను వడ్డించాను కదా. అంబానియా ముంబానియా ఏదో పేరు. ఏం పేరు? ట్రంప్. ఆవిడ దగ్గరికి వెళ్తే బుక్ చేద్దామని నాకు కాలు అడ్డిపోతుందమ్మా. నేను వెళ్ళకుండా ఆవిడ నా దగ్గర వచ్చి బుక్ తీసుకున్నాను. నేనే కదా ఇచ్చాను. మరి మీ యేసుపురం నా దగ్గర రావడంట పెట్టి రాడైతే ఏ ఇంటికి రాడు? అదే మీ లాంటి అస్సలు రాడు. ఏంటో అదే చెప్పరా? ఒరే ఇప్పుడు అందరికి నేను డబ్బులు ఇచ్చి నేను చేస్తుంటే నువ్వు నాకు చెప్పనంటావు రావు. ఏంటి చెప్పు? డబ్బు ఉంటే రారండి. ప్రేమ ఉండాలా, ప్రేమ ఉండాలా. పాతనా 10 మందికి పరిచయం మంచి చేయాలా. మనం 10 మంది కానీ డబ్బులు రాసుకుంటామండి. ఇప్పుడు కాంతం ఉన్నది, కుల లేదంట, డబ్బులు లేవోవి అన్నారు. నీ డబ్బులు ఏముందో తప్ప ఓటేస్తా కదా 5,000 వేసి కుల వేయించాను. మరి అది పుణ్యం కదా. అది మీరు స్వార్థంతో వేయించారండి. ఓటేస్తారని. ఓటేస్తారన్నా? మరి ఎలా పిలిస్తే వస్తాడో చెప్పు. మొక్కలు వేసి కన్నీటి పారం చేస్తే వస్తాడండి మన దగ్గరికి. ఒకలే వచ్చి మన దగ్గర కన్నీళ్ళు కాస్తుంటే నేను వెళ్ళి కన్నీళ్ళు కాచమంటావు రా బాబు. సరే కానీ చెప్పు. నేను మరి నా పొరుగు పోతుంది నీ దగ్గర. ఎలా పిల్లాలి ఏంటి? మొక్కలు వేసి పాపం చేసి యేసుప్రభుని రమ్మని పిలిస్తే వస్తారండి. వస్తారా? పరిశుద్ధ రోజు. నువ్వు అందులో పని చేయి. నేను మళ్ళీ ఎలాగెళ్ళి అలా వస్తాను. మీ యేసుప్రభు ఏం మాట్లాడాడో నేను చెప్తాను. ఓకేనా? రాకపోతే నీకుండదు రోజు గదిలోకి వెళ్ళి పాపం చేయండి. సరే నేను చేస్తాను అది. వస్తున్నాడు ఆయుడు పోయాడా? మరి మనం పొరుగుపోతాం. గదిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఓటాడుకుని రావండి. ప్రార్థన చేస్తాను. ఓ యేసు ప్రభు, ఓ యేసు ప్రభు, మా సూర్యుగాడు నువ్వు పిలిస్తే వస్తా అన్నాడు. ఎలా పిలుస్తానో నేను వస్తానో చెప్పాడండి మా సూర్యబాబు. ఒకసారి యేసు ప్రభు మా ఇంటికి రావాలను. వస్తావా యేసు ప్రభు? రావాలా తప్పుగా, మర్చిపోకూడదు. లేదా ఆ దగ్గర నా పొరుగు పోతుంది యేసు ప్రభు. నీకు కావాల్సింది చెప్తాను. బాలడా, నీ ప్రార్థన విన్నాను. నువ్వు వేచి చూసిన ప్రార్థన విన్నాను. నేను నీ దగ్గరికి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. కుమారుడా, నీ దగ్గరికి వస్తాను. ఏడు చాలిపోతుంది. ఇంకా రావడం బయటికి రాకపోతే పోతున్నామంటే చూసేస్తాడు. ఒరే సూర్యబాబు, అయ్యా చూసేసావా? పని చేసావా? పని చేస్తున్నాండి. ఇప్పుడు మీరు రాబడికి ఏం చేస్తున్నా? చెమట కనపడతలేదు నీకు. అది చెమట కదా బాబు, నువ్వు కాచిన సొల్లాగా ఉంది. చెమటండి బాబు, సొంటకి సొల్లుకి తెలుసులేదు. నువ్వు ఎంత ఉన్నా కానీ నేను భరించున్నాను. బాబుయ్య పని చేస్తున్నాను అంటున్నావు, సొల్లు కాచేస్తున్నావు. బాబుయ్య నీ పని చేస్తున్నాను అంటున్నావు, పని ఏం లేదు. కానీ సరే కానీ మీ యేసుప్రభుని అడిగాను. ఒక స్వరం వినబడిందిరా, బాబు కుమారుడా నీ దగ్గరికి నేను వస్తానని అని చెప్పి నాకు వాయిస్ వినబడింది. అయితే వీళ్ళందరికీ పెట్టేటప్పుడు మరి నీ యేసుప్రభు వస్తానంటున్నాడు కదా. పీతలు, చేపలు, చికెను, మటను మొత్తం అని తెప్పించింది. కానీ 500 మాత్రం అవ్వాలి. సరేనా? 500 రూపాయలకి ఎన్ని రావేమో. రావాలా? సర్పంచ్ గారు చెప్పారని చెప్పు. 10 దగ్గర తెచ్చి. ఓకేనా? దండేస్తాను. వడ్డీకి మనకు ఇవ్వాల్సిన డబ్బులు అవుతాయి. సరే. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వడ్డీకి వస్తే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఏమంటే నేను రూమ్ లో ఉంటాను, అలా నా దగ్గర తీసిరా. ఓకేనా? డిస్టర్బ్ చేయకు. మీరు విశ్రాంతి తీసుకుంటారా?
అయ్యగారు 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 అరే ఇరుబాబు ఏమైంది? ఆ రూపంలో వచ్చాడు బట్టి ఏసయ్య. ఖాళీ చేస్తారండి అసలు మీరు మీరు లేకపోతే లేదండి బాబు ఒరే లోపల అమ్మగారు బంగారం ఉంది ఎట్టిపో నాగరా బాబు నన్ను కూర్చొని పడకూడదు అన్నాడు. నాగరా ముందు ఒరే ఒరే ఆగుతావు నువ్వు? ఇంటికి వచ్చేదాకానే ఏమన్నా రిఫండ్ తీసుకున్నా ఒరే ఈయన పట్టుకుని మాట్లాడతాను ఏంటంటే ఒరే 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 శాంతం నీ ప్రాబ్లం ఏంటి? ఒరే నా పంచు ఒరే నా పంచు ఒరే ఒరే అమ్మగారు నాకి లైసెన్స్ దగ్గర అమ్మగారు నాకి నువ్వు లాగపో ఒరే ఒరే శాంతం నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావా నేను నీ దగ్గర అప్పు తీసుకున్నానా? అలా లేదురా బాబు, నీ దగ్గర నేను అప్పు తీసుకుంటున్నాను. వీడు ఎలా అయిందో వీడి దగ్గరికి వెళ్ళు, ఇలా కూడా ఉంటుంది సామానం కుర్చీలు. నాలుగు ఇంటి పని ఊడిపోయాడు దానికోసం నేను వదలను. ఏం చేస్తావంటే ఆ ఇంటికి వెళ్ళు, అలా ఆవిడ ఉంటుంది మొత్తం అన్ని వచ్చే తూకం వేసిన బట్టలకి వేద్దాం. ఎంత అంత వస్తుంది వడ్డీకి. పాక ఉంది తగలబడేయమంటారా దాంట్లో? వద్దు, సామానం మాత్రం తీసిరా. మన పాకమని నాకు బిల్లు ఆడిచ్చి వడ్డీకి మరి ఎక్కడ వడ్డీ వచ్చి ఓకేనా? ఎవరన్నా వస్తే శాంతంగా అడిగి దేనికి వచ్చేది అడిగి వేరే తీసుకొచ్చేది. నాకు పడిపోతున్నాను కదరా అని ఆపేనండి, ఆగలేదు. ఆపు. నీకు బాదం పప్పు జీడిపప్పు నేను తినేయండి అమ్మగారు నీకే పెడతారు. ఎక్కడ కుక్కకి వెళ్తున్నారు? కుక్కకి వెళ్తున్నారని కుక్కకి పెట్టినట్టు పెడతా నువ్వు తినేస్తున్నావు. అది నేను చూడలేదు అనుకుంటున్నాను. ఆమె చూసారు ఎలా కలిసిపోయిందో? నువ్వు వెలిసిపోలేదా? ఇప్పుడే 6 కేజీలు తగ్గినట్టు అనిపించింది. ఒరే ఆడు నాకు వచ్చి ఇంటేషన్ తప్పించేసాడు. ఆడికి ఇచ్చినట్టు లేదు, నేను ఆడి దగ్గర తీసుకున్నట్టు ఉంది. ఇన్ని బాధలు తీసి ఇన్ని కష్టాలు తీసి ఆరు బాధ వస్తుంది, నా బాధ వచ్చినట్టు ఉంది. అదో ఫోన్ ఒకటి అని అడగొద్దు, సామానం తీసుకొచ్చాయి. ఆడి బాధ నువ్వే పడు ఓకేనా? ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో శాంతంగా తీసుకురా ఓకేనా? నీకు తిరిగిపోయింది అమ్మగారు కొత్త అమ్మ. మీరు గమనించలేదు కానీ మీ చేతి ఎట్టిపడింది ఆ ఉంగరం ఆ అమ్మగడి. ఒరే బ్యాసెట్టేది రా బాబు, మీరు చూసుకోలేదండి. ఆడవాళ్ళ లాక్కుని పోయాడు, వడ్డీ కాదు అసలే పోయింది. ఇప్పుడు అమ్మగారికి ఏం చెప్పాలి? నేను మర్చిపోయా, 2 అమ్మగారికి ఇచ్చానని చెప్పు. అదే ఆ చిన్న అమ్మగారికి ఇచ్చారని చెప్తాను. అలా చెప్పావా? ఇంకా అక్కడ పెట్టానని చెప్పు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన బట్టలు లేక చలి కొనికిపోతూ ఉంటాడు. మరొక రూపంలో ఏసయ్య ఇచ్చాడు. అయ్యా అయ్యా కొంచెం చలిగా ఉందయ్యా, కొంచెం మీ గదిలో మా అయ్యగారు డబ్బులు కూడా పంటుంది అందరూ పొట్టు మాటలు విన్నాయా. కొంచెం దుప్పరైనా చెట్రైనా ఏదైనా కొంచెం బట్టలు ఉంటే ఇవ్వండి కప్పుకోవడానికి, చలికి తట్టుకోలేకపోతున్నా. మా అమ్మగారు కొత్త చీర ఉంది తెచ్చి ఇస్తాను చెప్పుకో. ఒరే ఇరుబాబు
ఏంటి అక్కడ మాటలు ఎవరు వచ్చారు? ఎవరో చీలేస్తుందంటండి. బాగా ఉడుకున్నాడు మిసిలిపోయినాడు. రమ్మా ఇలా రమ్మని. అయ్యగారు రమ్మన్నా. అయ్యా 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 ఇప్పుడు ఆ సాంబ కూడా వచ్చాడు. లింగి పని జరిగిపోయింది, నా వాచి పోయింది, బేసడు పోయింది. ఈడు దెబ్బేహాడో తెలీదు, ఆడు దెబ్బేహాడో తెలీదు, ఇద్దరులో దెబ్బేహారు. బాబుయ్య 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 అంటున్నావు, దడ 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 అంటున్నావు. ఇదేనా మా ఇల్లు సత్రం అనుకున్నారు ఎట్లా? అబ్బే నీకేం చెప్పాను బాబు, ఇలాంటి వాళ్ళందరూ నా దగ్గర తీసుకురాకూడదు. నీకు ఇవాళ నెల 2 రూపాయలు కూడా నీకు లేవు శాలరీ. తీసుకెళ్ళు 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 నా దగ్గరికి. వద్దు, ఇది 2 రూపాయలు పంపించు. ఏంటండి మీరే రమ్మన్నారు ప్రెసిడెంట్ గారు తెచ్చలేదు, మీరు కాంగ్రెస్ గారు తెచ్చలేదు. ఆ సాంబగాన్ని చూసి ఇంకెవ్వన్నా కలిగిన చూడదని అనుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటాను. అయితే నువ్వేం మాట్లాడు. అమ్మగారు అడిగితే ఫైల్లో సంతకాలు పెడతారని చెప్పు. ఇలా ప్రార్థన చేస్తున్నారో మీ దేశాన్ని అడిగితే అంటే ఆవిడ పూజలు ఉంటుంది, గంట కూడా వస్తుంది. చెప్పకుండా ఉంటాం మరి నాకేంటి రూపెత్తాను. ఓ యేసు ప్రభు, ఓ యేసు ప్రభు, నువ్వు వస్తావన్నావు, రాలేదు. చేపలు ఫ్రై చేశాను, రాలేదు. చికెన్ ఫ్రై చేశాను, రాలేదు. మటన్ ఫ్రై చేయించాను, రాలేదు. ఆ వీరుబాబు మాట నేను మొత్తం 500 రూపాయలు ఖర్చుపెట్టి ఆయన ఐటమ్స్ వండించాను, కానీ నువ్వు రాలేదు. ఆ ముందు నా పొరుగు పోయేలా ఉంది. ఎప్పుడు వస్తావు ఏటో చెప్పు యేసు ప్రభు. కుమారుడా కుమారుడా, నీ దగ్గరికి వచ్చాను. మొట్టమొదటిసారిగా ఒక ఆయన అప్పుల్లో ఉండి నేను బతిమాలుకుంటే వచ్చాను. రెండోదిగా ఒక ఆయన చలి కాచుకుంటే ఆ చలికి ఏమి బట్టలు లేక ఉన్న స్థితిలో నీ దగ్గరికి వచ్చాను. కుమారుడా, ఈ 2 రూపాయలు నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నన్ను గమనించలేదు, నన్ను పట్టించుకోలేదు. నేనే డైరెక్ట్గా వస్తాను అనుకున్నావు. అయినా వీరికి రూపాయలుగా వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. కుమారుడా, ప్రభు వచ్చాడంట. చలి కాసుకున్న రూపంలో వచ్చాడు, ఆ సాంబవుడి రూపంలో వచ్చాడు. నేను ఈ డబ్బుకి, ఈ బంగారానికి బయట బానిసగా డబ్బుకి ఏమోతం అయిపోయి, వడ్డీకి ఇవన్నీ అయిపోయి, ఆ సాంబవుడు కూడా ఇల్లు ఖాళీ చేసేసి నేను ఒక మోనార్కుడిగా ఈ గ్రామంలో తయారయ్యాను. ఆ దేవుడి ప్రేమ నాకు తెలియలేదు, కానీ యేసు ప్రభు నాకు ఆ ప్రేమ చూపించాడు. ఇప్పటి నుంచి కూడా నేను మారు మనసు పొంది మా ఈరుబాబుడు చెప్పినట్టు యేసు ప్రభుని నమ్ముకుని దేవుడి పనిలో వాడబడి ఆయన పరిచర్య చేస్తూ ఉంటాను. దేవుడితో సహవాసం చేసి ఆయన పనులన్నీ నేను చేసుకుని, ఆయన కార్యములన్నీ చేసుకుని నడిపించి ఉంటాను. కుమారుడా, నీ పాపలన్నీ క్షమించబడ్డాయి. నీ హృదయాన్ని అంగీకరించాను కుమారుడా. అయిపోయిందండి.